హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. బ్రేక్ఫాస్ట్ రోజులో అతి ముఖ్యమైనదని చెప్పడం వినే ఉంటారు. ఎస్, ఇట్స్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అండ్ ఏ వెరీ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. పేరుకు తగ్గట్టుగానే రాత్రిపూట అంతా ఉపవాసం చేసిన తర్వాత మార్నింగ్ ఉపవాసాన్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దీన్ని బ్రేక్ఫాస్ట్ అంటున్నాం. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతూ డే అంతా యాక్టివ్గా ఉండాలంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాల్సింది. ఇది బాడీకి శక్తిని అందించడమే కాకుండా కాల్షియం, ప్రోటీన్, ఐరన్, బి విటమిన్స్, ఫైబర్ లాంటి ఇంపార్టెంట్ పోషకాలను తీసుకోవడానికి ఒక మంచి వనరు. బ్రేక్ఫాస్ట్లో ఈ పోషకాలు లోపిస్తే వాటిని తర్వాత తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. మరి అలాంటి బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. పూరి, వడ, బజ్జీ, బోండాలు. పొద్దునే వేడివేడిగా ఇలాంటి పూరీలు తింటూ రోజు స్టార్ట్ చేయడం చాలా బాగుంటుంది. కానీ ఈ ఆహారాల్లో ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది, క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రోజు ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఒబేసిటీ, షుగర్ పెరగడం, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ పెరగడం లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం అనేది ఒక గుడ్ రిలేషన్షిప్లో ఉండడం లాంటిది. గుడ్ రిలేషన్షిప్లో మనిషికి సెక్యూరిటీ, మనసుకు ప్రశాంతత ఉండి జీవితకాలం పెరుగుతుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల చాలా రోగాల బారి నుండి తప్పించుకోవచ్చు. కమర్షియల్ సీరియల్స్ లిస్ట్లో సెకండ్లో ఉన్నప్పటికీ ఫస్ట్గా చెప్పుకోవాల్సింది దీని గురించి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ అన్ని కార్న్, మల్టీగ్రెయిన్స్ లాంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు కాబట్టి చాలా హెల్దీ అనుకుంటూ ఉంటాం. అయితే వీటిలో యూస్ చేసే మల్టీగ్రెయిన్స్ అన్ని హైలీ ప్రాసెస్ చేస్తారు, సో మాక్సిమం ఫైబర్ ఉండదు. అండ్ రిఫైన్డ్ షుగర్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ యాడ్ చేస్తారు. ఎక్కువ రోజులు పాడుకోకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్, కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లాంటివి యాడ్ చేస్తారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ని జడ్జ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్. జనరల్లీ బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటే చాలా మంచిది. అది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఈ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ని హైలీ ప్రాసెస్ చేస్తారు కాబట్టి దానిలో డైటరీ ఫైబర్ ఏమీ ఉండదు, ప్లస్ రిఫైన్డ్ షుగర్స్ యాడ్ చేస్తారు, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇలాంటివి హెల్దీ అనుకోవడం పైన మాటే. అసలు విషయం ఇది. కావాలంటే నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇక థర్డ్ వన్ మ్యూస్లీ విత్ మిల్క్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ప్రిపరేషన్ చాలా ఈజీ ప్లస్ టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. దట్టు బోల్డ్ అండ్ వేరియేషన్స్ లో కూడా దొరుకుతుంది. అందుకే దీని పాలల్లో వేసుకుని చాలా మంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకుని తింటూ ఉంటారు. ఆలోచించి చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, గ్రెయిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ కూడా గ్రెయిన్స్ అన్ని హైలీ ప్రాసెస్డ్. దీంట్లో యాడ్ చేసే రిఫైన్డ్ క్రిస్టలైజ్డ్ షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సర్వింగ్ లో 2.5 స్పూన్స్ రిఫైన్డ్ క్రిస్టలైజ్డ్ షుగర్ ఉంటుందంటే ఇంకా మీరే ఆలోచించండి. ఇంకా ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారు. కార్న్ ఫ్లేక్స్, చాకోస్, మ్యూస్లీ లాంటివి మార్కెట్ లో కొనే ముందు తప్పకుండా ఆలోచించండి. ఒకవేళ మీకు ఇలాంటి ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్లు తినాలని ఉంటే బయట మార్కెట్ లో రోల్డ్ ఓట్స్, స్టీల్ ఓట్స్, మిల్లెట్ ఓట్స్ లాంటి ప్లెయిన్ ఓట్స్ దొరుకుతాయి. అలాంటి ఓట్స్ ని పాలల్లో వేసుకుని స్వీట్నెస్ కోసం జాగరీ పౌడర్ లేదా మిశ్రీని యాడ్ చేసుకుని మీ ఫేవరెట్స్ డ్రై ఫ్రూట్స్ లేదా ఇష్టం ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుని ఒక మంచి హెల్దీ న్యూట్రీ బ్రేక్ఫాస్ట్ ని మీరే తయారు చేసుకోవచ్చు. మన లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉంది బ్రెడ్. ఈ బ్రెడ్స్ లో కూడా వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని చాలా రకాలు ఉన్నాయి. బిజీగా ఉండే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లిస్ట్ లో కామన్ బ్రేక్ఫాస్ట్ ఇది. జనరల్లీ హోల్ వీట్ బ్రెడ్ అని, బ్రౌన్ బ్రెడ్ హెల్దీ అని అనుకుంటూ ఉంటాయి. అయితే వీటిలో ఈ హోల్ వీట్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ మైదా మిక్స్ అయి ఉంటుంది. మైదాతో పాటు అదర్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లైక్ ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, కలర్స్ లాంటివి యూస్ చేస్తాం. అంతెందుకు మనం ఇంట్లో జనరల్ గా బ్రెడ్ చేసుకుంటే అది ఒక రోజు తర్వాత తినడానికి పనికిరాదు. కానీ ఈ కమర్షియల్ బ్రెడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఒక వారం పాటు చక్కగా స్టోర్ ఉంటాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ ని మరింత బ్రౌన్ గా తయారు చేయడానికి కలర్ ని కూడా యాడ్ చేస్తారంట. బ్రౌన్ బ్రెడ్ ఇంగ్రీడియంట్స్ లో కూడా రాసి ఉంటుంది INS 150A అని. INS 150A అనేది ఒక డార్క్ బ్రౌన్ కలర్ షుగర్ ని వేడి చేయడం వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. బయట దొరికే అన్ని రకాల బ్రెడ్స్ లో వైట్ బ్రెడ్ అయినా, బ్రౌన్ బ్రెడ్ అయినా అందులో మైదా మిక్స్ అయి ఉంటుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లో మైదా తినడం హెల్త్ కి అంత మంచిది కాదు. అయినా కొంచెం ఎఫర్ట్ పడితే మనం ఇంట్లోనే రోటీ, చపాతీస్ లాంటివి తయారు చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ కి అది మంచి రిప్లేస్మెంట్. అందుకే చపాతీని ఇండియన్ ఫ్లాట్ బ్రెడ్ అంటారు. ఒకవేళ మీకు బ్రెడ్ అంటే మరీ ఇష్టం అయితే మేక్ యువర్ ఓన్ బ్రెడ్ అట్ హోమ్. సూపర్ హెల్దీగా హోమ్ మేడ్ బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. సో మార్కెట్ లో దొరికే వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అన్ని రకాల బ్రెడ్లకి బై చెప్పేసేయండి. మరి లిస్ట్ లో 5th వన్ పీనట్ బటర్ లేదా న్యూట్రెల్లా. చాలా మంది వీటిని బ్రెడ్ పైన వేసుకుని తీసుకుంటూ ఉంటారు. జనరల్లీ నట్స్ చాలా హెల్దీనే, కానీ మార్కెట్ లో దొరికే పీనట్ బటర్ లో మాత్రం చాలా డేంజరస్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్ లో హైడ్రోజన్ గ్యాస్ ని పాస్ చేస్తే అవి తయారవుతాయి. ఎందుకు వేస్తారంటే పీనట్ బటర్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం. దీనిలో కూడా రిఫైన్డ్ షుగర్స్ యూస్ చేస్తారు. నిజం చెప్పాలంటే పీనట్ బటర్ అంటే రోస్టెడ్ పీనట్స్ ని మిక్సీ పట్టి తయారు చేసుకునేది అంతే. ఇంక అందులో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకూడదు. దీన్ని చాలా ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.
ఇంకా న్యూట్రల్ అన్ని హ్యాజల్ నట్స్తో తయారు చేస్తారని మనందరికీ తెలుసు. ఈ హ్యాజల్ నట్స్ 13% మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్. దీని గురించి చాలా వరకు తెలుసు, కానీ బిజీ అనే మాయలో పడి హడావుడి లైఫ్ స్టైల్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూసుకుని మనం తీసుకుంటూ ఉంటాం. మార్కెట్లో అమ్మడయ్యే నట్ బటర్స్ అన్ని ఆల్మోస్ట్ ఈకోకే వస్తాయి. లిస్ట్ లో నెంబర్ 6 ఉంది జామ్. బ్రెడ్ తో పాటు జామ్ కూడా ఇండియన్ మార్కెట్ లో చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ జామ్ లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఫ్రూట్స్ ఉండాలి కదా, కానీ ఫ్రూట్స్ చాలా తక్కువ శాతంలో. ఈ జామ్ లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ షుగర్. FSSAI ద్వారా దాని క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. అంతేకాకుండా దీనిలో వాడే షుగర్ కొన్ని కెమికల్స్ అండ్ సల్ఫర్స్ లాంటి వాటితో క్లీన్ చేయబడి ఉంటుంది. ఇక వీటిలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు. కావాలంటే ఏదైనా జామ్ ని మనం ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రూట్స్ తో షుగర్ కి బదులుగా మిశ్రీ లేదా పటిక బెల్లాన్ని వాడి తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకపోయినా ఒక 1 month వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఇలాంటి కమర్షియల్ జామ్స్ తినడం అంటే షుగర్ ని బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవడం కదా. ఆలోచించండి, ప్రతిరోజు ఇలాంటి బ్రెడ్ అండ్ జామ్ తింటుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇక లిస్ట్ లో నెంబర్ 7 ఉంది రెడీ టు ఈట్ మీల్స్ లేదా ఇన్స్టెంట్ ప్రీమిక్సెస్. 3 minutes లో ఉప్మా తయారు చేసుకోవడం లాంటివి ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి. బ్రేక్ఫాస్ట్ల కోసం ఇడ్లీ, దోశ ప్రీమిక్స్లే కాదు, MTR ఇంకా చాలా కంపెనీస్ రెడీ టు ఈట్ మీల్స్ ను కూడా ప్యాకెట్స్ రూపంలో అమ్ముతున్నారు. ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ పోహా, ఇడ్లీ, దోశ బ్యాటర్స్, ప్రీమిక్స్లు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. రిఫైన్డ్ గ్రెయిన్స్ ఉంటాయి, ఫైబర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉండదు. ఇంకా డేంజరస్ థింగ్స్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ లైక్ పామ్ ఆయిల్ లాంటివి వీటిలో యాడ్ చేస్తారు. చాలా కొద్దిగా వెజిటేబుల్స్ మాత్రమే అవి ప్రాసెస్ చేసినవి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో పాటు యాడ్ చేస్తారు. ఫేమస్ కంపెనీ అయిన MTR దోశ మిక్స్, ఉతప్ప మిక్స్, రవ్వ ఇడ్లీ మిక్స్లో కూడా మైదా ఉందంట. ఇంకా ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ పోహా, ఇన్స్టెంట్ దోశ లాంటి వాటిలో కూడా మైదాని మిక్స్ చేస్తున్నారు. మారిన లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని త్వరగా అవుతుందని ఎలాంటి సిట్యుయేషన్స్లో కూడా ఇలాంటి వాటి జోలికి అసలు వెళ్ళొద్దు. ఇంకా 8th ప్లేస్లో ఉంది ఫాస్ట్ ఫుడ్స్. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిజ్జా, డోనట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ బిస్కెట్స్. వీటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆధారంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానే కాదు. 9th వన్ ఎనర్జీ డ్రింక్స్. ఈ షుగరీ డ్రింక్స్ అన్నీ ఓన్లీ ఎంప్టీ క్యాలరీస్. అవి తప్ప ఈ డ్రింక్స్లో ఇంకేమీ ఉండవు. ఇలాంటివి తీసుకుంటే త్వరగా ఎనర్జెటిక్గా అవుతామని ఎనర్జీ డ్రింక్స్ పేరుతో ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్, షుగర్స్ ఎక్కువగా ఉన్న ఇలాంటి డ్రింక్స్ని తీసుకోవడం అనేది మనల్ని మనం మోసం చేసుకోవడమే. దీనికంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ చాలా చాలా బెటర్. జ్యూస్ చేసుకునే టైం కూడా లేకపోతే హోల్ ఫ్రూట్ని అలాగే తీసేసుకోండి, అది చాలా బెస్ట్. 10th వన్ ప్రాసెస్డ్ మీట్స్. హామ్, బేకన్, సాచేజెస్ అని రకరకాల పద్ధతుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఇందులో స్మోక్డ్, సాల్టెడ్, క్యూర్డ్ అని రకరకాల ప్రాసెస్లో వీటిని పాడవకుండా స్టోర్ చేస్తారు. ప్రాసెస్ చేయబడిన మీట్లో నైట్రేట్ హానికరమైన నైట్రస్ సమ్మేళనాలుగా మారుతుంది. ప్రాసెసింగ్ లో హై టెంపరేచర్స్ లైక్ 266 ఫారెన్హీట్ కంటే ఎక్కువ టెంపరేచర్ కూడా యూస్ చేస్తారు. ఎస్పెషల్లీ బేకన్స్ వేయించేటప్పుడు లేదా సాసేజెస్ ని గ్రిల్ చేసేటప్పుడు వంటివి ప్రధానంగా నైట్రస్ సమయంలో ఏర్పడుతుంది. దీనివల్ల బాడీ పైన చాలా దుష్ప్రభావాలు ఉంటాయని, ఇది క్యాన్సర్ కారకమని నైట్రస్ సమయంలో చాలా అధ్యయనాల్లో క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ వంటి వ్యాధులతో ముడిపడి ఉందని నిర్ధారణ అయింది. ఫ్రెష్ మీట్ లో లేని చాలా హార్మ్ఫుల్ రసాయనాలు ప్రాసెస్ చేసిన మీట్లో ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రాసెస్డ్ మీట్లో కలిపే నైట్రేట్, సోడియం నైట్రేట్, ఇది రంగు మారకుండా, కొవ్వు అంటే ఫ్యాట్స్ ఆక్సీకరణం జరగకుండా ఉండేందుకు, టేస్ట్ పెంచడానికి, బ్యాక్టీరియా గ్రోత్ నిరోధించడానికి, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి వినియోగిస్తారు. జంతువులపై జరిపిన అధ్యయనాల్లో ప్రే క్యాన్సర్ ఏర్పడడంలో నైట్రస్ సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి మనుషుల్లో కూడా పరిశీలనాత్మక అధ్యయనాల ద్వారా నైట్రస్ సమయంలో కడుపులోని ప్రే క్యాన్సర్ ప్రమాదాన్ని హెచ్చిస్తాయని స్పష్టం చేస్తారు. మార్కెట్ నుంచి ఫ్రెష్ మీట్ తెచ్చుకొని నచ్చినట్లు ఇంట్లో వండుకొని తినడం సూపర్ గుడ్ ఐడియా. వీటితో పాటు బ్రేక్ఫాస్ట్లో అవాయిడ్ చేసిన ఇంకొన్ని ఐటమ్స్ ఇప్పుడు చూద్దాం. బయట మార్కెట్లో కొనే పేస్ట్రీస్, సిరప్స్తో మంచి పాన్ కేక్స్ తీసుకోవడం, ఇంకా షుగరీ కాఫీ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఫ్రూట్ జ్యూసెస్, స్మూతీస్, షుగర్ ఎక్కువగా ఉన్న యోగర్ట్స్, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్, రా సలాడ్స్, స్పైసీ ఫుడ్స్, క్యాండీస్ అండ్ బ్రేక్ఫాస్ట్ బార్స్ను కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. షుగరీ కాఫీ డ్రింక్స్లో షుగర్ ఒకటే కాదు, కెఫీన్ ఉండడం వల్ల ఇది కొన్ని రకాల న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ అవ్వకుండా చేస్తుంది. మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కాఫీ నాట్ ఎట్ ఆల్ సజెస్ట్. సిట్రస్ ఫ్రూట్స్, సిట్రస్ జ్యూసెస్ తీసుకుంటే ఎసిడిక్గా అయిపోయి పొట్టలో ప్రాబ్లం అవుతుంది, ఎసిడిటీ పెరుగుతుంది. టూ మచ్ స్పైసీ ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో తీసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఎనర్జీ బార్స్ గురించి చెప్పాలంటే వాటితో మనకు వచ్చే ఎనర్జీస్ కన్నా కెమికల్స్తో వచ్చే డేంజరస్ థింగ్సే ఎక్కువగా ఉంటాయి. దీనికి ఓ మంచి హెల్దీ ఆల్టర్నేటివ్ క్యాషూ నట్స్, సెసమి సీడ్స్, గ్రౌండ్ నట్స్ లాంటి హెల్దీ నట్స్, చిక్కీలు లాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం. మనం తెలుసో తెలియకో హెల్దీ అనుకుని లేదా చూడడానికి హెల్దీగా ఉన్నాయి రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్స్ని బ్రేక్ఫాస్ట్
ఫాస్ట్గా తీసుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. బికాస్ షేరింగ్ ఈస్ కేరింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్